హాయ్ నాన్నలు, హాయ్ తల్లులు. ఈరోజు ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నాను. బాపట్ల అమ్మమ్మని బాపట్ల గోంగూర పచ్చి రొయ్యలు నోరూరించే రెసిపీ. ఫస్ట్గా గోంగూర ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. రొయ్యలు అన్నీ కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని నూనె కాసుకొని నూనెలో ఎర్రగా వేయించుకోవాలి. వేయించేటప్పుడు మనం గోంగూర మెదుపుకోవాలి. గోంగూర మెదుపుకున్న తర్వాత ఆ ఉల్లిపాయలను తీసి వేగిన తర్వాత ఆ గోంగూర పైన వేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ని మనం ఫ్రెష్గా వేసుకోవాలి. అల్లం పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అదే నూనెలో. ఇప్పుడు రొయ్యలు యాడ్ చేయాలి, వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని మగ్గనియాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలి. మనం మగ్గిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత కొంచెంసేపు తీసి అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు అన్నీ తగినంత వేసుకొని మనం తినే విధానాన్ని బట్టి వేసుకొని యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇంకో 2 నిమిషాలు మగ్గినాక అప్పుడు గోంగూర వేయించిన ఉల్లిపాయలు యాడ్ చేసి కలబెట్టి పక్కన పెట్టుకొని ఉడకనియాలి. ఉడికిన తర్వాత అప్పుడు మసాలా పౌడర్ చల్లుకోవాలి. అన్నీ మనం తయారు చేసుకున్నాయే, కారం కానీ మసాలా పౌడర్లు కానీ కొనుక్కొచ్చినవి ఏమీ లేవు. ఇప్పుడు గుమ్మగుమ్మలాడే గోంగూర నోరు ఊరుతుంది. మీరు కూడా ట్రై చేయండి, నిదానంగా ట్రై చేసుకొని తయారు చేసుకోండి. అయిన తర్వాత మనం బౌల్లో సర్వ్ చేసుకోవాలి. మీరు ఇంట్లో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.